అక్క బాగున్నారా? అంత మంచిగానే చెల్లె. మా వాడికి ఏందో సంబంధం అంటే మా చుట్టపొల్ల పొల్లు ఉన్నది మాగా గాని బలగం బాగున్నారు చెల్లె. బలగం అంటే ఏమున్నది అక్క, బలగం అంటే వానికి సంబరమేనా? మేము మాకు ఏ పాటలోనే మా దాంట్లో కూడా ఉన్నారు బలగము, వానికి ఎంత సంబరం ఏం కథ. కురువు అంటే పండుగ అంటాడు. మరి అడిగి సుత్త తీసెళ్ళే మరి వాళ్ళు బలగంగాల్లోలే గాని అడిగి సుత్తతి. వాడికి మస్తు ఇష్టం, మందిలో ఉండడం అంటేనే మావానికి బాగా ఇష్టం కదా అక్క. అట్లా ఏమనుకోవద్దు, బలగం అంటే ఎందుకు తట్టుకోమయ్యో, ఒంటరిగా ఉంటామా ఏంది? మేము బలగంలో ఉండేటోళ్ళమేనా, వాడు ఎప్పటికీ మందిలో తిరిగేటోడేనే. మీకు తెలియదా వాడి గుణం ఎంత సంతోషపడతాడు మంది అంటే? వాడు ఏమైనా బలగంలో ఉండాలనుకుంటాడు, సంబరం. ఏదైనా ఉన్నా కూడా ఉంటే చెప్పక్క, ఏం కాదు, ఏం కాదక్క. అది అట్లా అనుకోను, నేనేం అనుకోను కానీ. సరే చెల్లె మరి ఉంటానా. అంతా మంచిగా. కానీ వదిన పిల్లలు బాగున్నారా అన్న? మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఈ వాడల చిన్న ఫంక్షన్ ఉంటే పోయిండ్రు. బండి ఖరాబ్ అయింది, ఇంతలో నువ్వు ఫోన్ చేసినావు. ఇక వీగిన కళ్ళు మంచిగా దొరుకుతాయి, నెంబర్ 1 కళ్ళు. తీసుకో, ఇక తీసుకో, నీకోసం చెప్తానా. మంచి పని చేసి. బండి ఖరాబ్ అయింది, నాకు మనసు లేదు. ఇక నువ్వు వచ్చినావు, నేను చెప్పిన పట్టుకొస్తావని మర్చిపోయినా. నేను అది ఎత్తుక్కుంటూ వచ్చేసరికి మర్చిపోయినా. నేను ఒక్కటే గల్లి తిరిగి లోపలికి వస్తే మండు ఉంటది, కిందనే ఉంటుంది. అదే కానీ మొత్తం కట్టు ఉంది కదా నాకు చేరిపోయి. మావాడు సిచ్చగాడు దొరికిండు. నేను బండి ఖరాబ్ అయిందా, నేను పాస్ ఉంటే జాగా కొనుడు ఏం లేదు, పొలం కొనుడు లేదు. ఇప్పుడే దున్నుతావు అని అడుగుతాను, అంత పరిచయం చేసి నేను దెబ్బకు ఇటు వచ్చి తాగుతాను. ఇక నువ్వు ఫోన్ చేసినావు బయట దొరికిండే నీకు. అది నవ్వాలని ఏడవాలని అర్థం అయితే లేదు. ఏమంటాడు ఎరికేనా, నువ్వు ఎకరానికి ఎంత తీసుకుంటాను? ఇదే అరే అక్కడ మరి నీకోసం వచ్చి దున్నుతా అని అన్న. ఏమంటాడు ఎరికేనా, నేను ఇంకా కొన్నాక చెప్తా అంటాడు. అంటే కొనక ముందే పంచాయతీ పెడతా, కొనక ముందే బేరాలు పెడతాను నాకు. మంచోడే దొరికింది. తీసుకో. కానీ కళ్ళు మాత్రం శుభ్రంగా ఉందా అన్న? సూపరు. ఈడ మనం ఎప్పటికి వాడుక కదా, వస్తా ఊకెత్తా. షీన్ బావా, ఈయన ఎవలే కొత్తగా కనబడతాడు, ఎవల పొలగాడినే వచ్చిండా సైంటిస్ట్? మా తమ్ముడు. మీ తమ్ముడా? గా మీ చిన్నమ్మ కొడుకా? కాదు గాని మీ చిన్నమ్మ కొడుకు కాదా, మీ చిన్నబాబు కొడుకా? గా అరే మా మరదలు పెనిమిటి. మొన్నగా పెళ్లిలు వచ్చినావు గిట్లనే గిదే తాగివరు ఇచ్చిండు. ఇవాళ కూడా గిదే కథ. మీ మరదలు పెనిమిటా? ఓహో, మీ సడ్డ కూడా. అరే నీ అబ్బా, ఏడ కనబడ్డా ఇదే తలకాయ నొప్పి. ఎవరు అందలేదు, రవ్వలేదు. ఇక నేను ఇప్పుడే పోయేస్తా, లేకపోతే నీకు ఎంబడి పడతాడు, నీ తలకాయ తింటాడు. నేను అట్లా పోయేస్తా. ఏమైంది షీను బావా? ఓకే కానీ టైట్ అయిందా? మోటార్ మునిగినట్టున్నది. మోటార్ మునిగింది కానీ ఇక పిల్లగా అయితే గాని. అబ్బో, గా మీ షడ్డకుని మోటార్ మునిగినట్టున్నది. అబ్బో, మోటార్ గుంజుకచ్చుకో, పెత్తాలేసి గుంజే. కంట్రీలో ఉన్నావు బేటా. అయ్యో, చిన్న బాటిగా దొరికిందా? వచ్చినట్టున్నావుగా. ఇక మనం ఎప్పుడు నిమ్మలంగా ఉంటే నిమ్మలంగానే వేయాలి. నువ్వు అవి కళ్ళుకి వచ్చినావంటే కడుపు నిండా తాగాలి. తిన్నావా? గంతే. నోట్లకి ఏం తెచ్చుకోలేదానే? ఒకటి ఇయర్ రాదు, అది ఏంటిదో అప్పో చిప్పో. ఇది చిప్స్ అంటారు వాటిని ఏదో గాని. అయితే గాని ఇక మీ షడ్డకుడు తమ్ముడు అని మంచిగానే నెయ్యి రాసి మంచిగా పెడతాడు కదా. ఏమో నేను అయినా నాకెందుకు, మంచిగా నున్నగా పిలుస్తాడు, మంచిగా మర్యాద చేస్తాడు.
ఉన్నదంతా సాగు చేసేటట్టున్నాడు మీ అత్తగారు ఆస్తి. అమ్మ ఏమో పోవని అవ ఏం చెప్తాం. మీ కూడా వస్తే ఆయనతో తలకాయ నొప్పి నాకు. సరే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పిందంటే ఉన్నది ఉన్నట్టు చెప్తానే. నాకు లోపల పెట్టుకొని బయటకు కూడా చెప్పుడు నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పు. అంతేనా? సిగ్గు పడు పడు. నీ సిగ్గు సిగుర్లా కాంచి రుబ్బపోతే ఏమనుకుంటావు చూడు. సాయిగాడంటే వట్టి ముచ్చట అనుకున్నావు. చుట్టూ 4 ఊళ్ళు కలుసుకోవాలి ఈ సాయిగాని పేరు చెప్తే. నీ సిగ్గు సిగుర్లా కాంచి లేకుండా రుబ్బపోతాడు. సిగ్గుపడతాడు సిగ్గు. చింతపండు పులుసు వాడుతుంది. మాకు కూడా ఉన్నది టైం వస్తుంది కానీ ఏంది వాడు రాగానే సీరియస్ అయినావు. ఏంది కథ ఏంది అన్నా? నువ్వు వాట జరుగుతున్నాడు. వాడు ఏది చెప్పినా బట్టి ఫస్ట్ మంది వేసుకో. వాని సంగతి చెప్తాం. వాడు అన్ని ఊర్లే వాని ఎవరి దగ్గర రానియాడు. వాడు అన్ని పుల్లలు పెట్టే బాపతోడు. నా గురించి తెలియదు నీకు గిన్నె కానీ చెప్తాను. తమ్మి నువ్వు అంటే ప్రాణం నాకు. వాడు గట్టే ఎత్తాడు. వాని సంగతి చూద్దాం మనం. నువ్వు ఈ రౌండ్ అయ్యి వాని సంగతి చూద్దాం మనం. వాడు ఇటు పుల్లలు అటు పుల్లలు. మా ఊర్లే వాని కథే వేరు. వాని ఎవరి దగ్గర రానియాడు. వాని గీడెందుకు కూర్చోపోయి వాని పోసినా ఏంది మందు? ఓ అమ్మ ఊక్కుంటా పోతాడు. నా ఎదురుగానే కలిసిండు. డేంజర్ గాడు. నమ్మకం అసలే. నా గురించి అయితే ఎరికే కదా ఇన్నేళ్ళ కానీ చూస్తాను. తాగిపోతాడు. ఇదే ఛాన్స్ మనకు. అగో సొలుగుతాడు. మన పోయి ఇదే ఛాన్స్ లా వేసినాం అనుకో వాడు పడ్డాడు అనుకుంటాడు. వానికి అంత గుర్తుండదు. ఇదే 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 ఇది దాగినాక పోదాం. తాగుదా దొరకదు మళ్ళీ దొరకదు. పాప ఈ అల్లుడేంది గీడ కూర్చున్నాడు? మామా నువ్వే నానే? నేనే ఏమైంది గీడ కూర్చుంటివి? ఏం లేదు మామా, ఈ కళ్ళు తాగుదాని వచ్చి కంతకోలా పడ్డా గాని అందుకే కొంచెం చూసుకోవద్దా మరి? చూసుకొని నడితే అయిపోయేది కదా. చూసుకునేదాకా ఆగలేదు కానీ పానం. ఏంది ఈ కంతకంలో పడితే గీ తీరే దెబ్బలు తాకుతాయి. సరది అసలు ఏం జరిగిందో చెప్పరాదు? ఏం జరిగిందో చెప్ప. అది కొట్టినారు ఎవరాళ్ళు? అయ్యో అదే గీతిరిగా కొట్టినారు వాళ్ళు. కొట్టిన వాళ్ళు ఎవరో గట్ల పడతారా? మాట మీద పోవాలి కానీ అయితే కానీ నడిచే ఓపు ఉన్నదా? లేకపోతే నా బండి తీసుకొస్తే బండి మీద కూర్చుంటావా? తీసుకురమ్మంటావా? అబ్బో బండి మీద ఎక్కచ్చేటట్టు లేదే. కూసాల కాంచి గదిలే ఇక. అదే అయితే ఎవడో మంచిగానే కూర్చుండి ఎవరిని తెరుగు పోకుండా. నువ్వేమో తక్కువనా? నువ్వు తెరుగు పోకుండా ఊకుంటావు. ఎవరిని తెరుగు పోకుండా ఎవడో మంచిగా మైల పోలు తీసింది. ఓ మామా రాగే. ఏం పనికి? ఏం పనికి ఆగమంటివి? మా అవ్వతోని ఒక మసలావు చెప్పు మామ. అటు ముఖాన పోతే. సరే చెప్తా కానీ మరి ఏం మాత్రం చెప్పమంటావు? ఏం లేదు కానీ ఇన్ని నీళ్ళు ఎచ్చబెట్టు అని చెప్పి మీ కొడుకు కాలువల పడ్డాడు. దెబ్బలు తాకినాయి అని నీ నీళ్ళన్నీ ఎచ్చబెట్టుకోని మర్చిపోకు జర. అట్లా చెప్తుంది. పోతానా మరి? వేసుకున్నావా?
ఉన్న కాడ ఉండవు. పోయిన బుక్కడేందో రాగాక ఏంటి అవి? పాలు తాగరా నన్ను గోళీలు వేసుకున్నావు కదా, నీ బుక్క నువ్వు దాగి రాక వాంజోలు వీంజోలు కని పోతావు. ఉన్న కాడ ఉండవు. ఏం కాదు, కాదే పాలు ఉడుకుంటే ఉడుకుడికి తాగు, ఆ నొప్పులు గుంజుతాయి. అయిపోయిందా? డబరొట్టి అయిపోయింది. మళ్ళా బజార్కు పోతే తెత్తకి ఆయన దుకాణంలో పోయి తెస్తా. ఇప్పుడైతే తాగు. గోళీలు వేసుకున్నావు కదా, వేసుకో. నిన్న కాక మొన్న పోయిన రోనికి 32 వెళ్ళి 33 పడ్డాయి. చిన్న మొల్లివారా నువ్వేమన్నా? మా ఇల్లవే 32 వెళ్ళి 33 వచ్చినాయా? చొరవచ్చు ఏమో కాలం అవుతుంది. మనం అవుతాయి ఇక రోజు అవుతాడు. డబ్బా గురి పాడబడదు కదా నీ కొడుకు చల్లకుండా. ఈయన అన్న నేను పిల్లని చూస్తానా ఎన్న సోఫా ఈ పిల్లని తెచ్చేమన్నా చేస్తాము. ఇంత పెళ్లి లెక్క చేస్తే ఇంట్లో పడి ఉంటావంటే ఈ వాడల పంటి తిరుగుడు చదువు ఆపుతావా? నీ చదువు వినా కాదు, వాడల పంటి తిరుగుడు ఏంద్రా? వాంజోలు నీకెందుకు, వీంజోలు నీకెందుకు? ఉన్న కాడు ఉండవా? 10 మందిలోకి పోతావు, వాడిని గెలుకుతావు, వీడిని గెలుకుతావు. ఎవడిస్తారా నీకు పిల్లని ఇట్లా చేస్తే? ఉన్న కాడ ఉండనే ఉండవైతివి. ఇంట్లో ఎట్లా వెళ్తాంది అని చూడవైతివి. వాని దగ్గరికి పోయి వీని దగ్గరికి పోయి ఏమైనా వాళ్ళ నోరు వీళ్ళ నోరు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు 5 గుణం? అయ్యనాడిది కాదు, అవ్వనాడిది కాదు, ఎక్కడిదో దిక్కుమల్ల గుణం వచ్చింది. 10 మంది మంచుకుంటే ఓర్వైతుంది. అందమైన మాటలు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటా ఎందుకు నవ్వుతారు? వాళ్ళు నవ్వుతే నీకేం వచ్చిందిరా? నవ్వబుద్ధి అయితే నవ్వు, లేకుంటే చూడబుద్ధి కాకుంటే ఇంట్లోకి రావాలి. వాడు నవ్వుతే నీకేందిరా? ఏంద్రో ఇట్లా మంది నోరుకుంటే ఎట్లా రేపు వచ్చేదాన్ని ఎట్లా వస్తావురా? దాని బలగాన్ని దాన్ని ఎన్నడన్నా ఇంట్లో పట్టించుకుంటాను వారా? ఏం తెస్తాను, ఏం తింటాను, ఏం వంటాను, అమ్మ ఏం చేస్తాంది, ఏం కష్టం చేస్తాంది, నాకు ఎట్లా తెచ్చి పెడతాందని చూస్తానవా? చిన్నవాని వారా? ఇంకెన్నరా ఇల్లు బరువు బాధ్యత మోసేది నువ్వు? రేపు అది వచ్చినాక మోస్తావా? అది వచ్చినాక మోస్తావారా? ఇప్పుడేమో అయ్యా నన్ను అప్పుడేమంటది, ఏం పెంచినావు నీ కొడుకుని అంటది. 36 తిడుతుంది నన్ను. ఇంట్లో ఏమున్నది ఏం లేదని జర చూసుకోవాలి. ఊకే నేను కూలికే పోవన్నా? కూలో తెల్లారు లేస్తే కూలికి పోదంటే ఇవాళ కూలి బాయే. నిన్ను చూసుకుంటే ఉచితంగా కూలి బాయే ఇవాళ. ఇప్పుడు నువ్వు ఎన్నెళ్ళు ఎత్తావో తెలియదు, ఆ దెబ్బలు ఎన్నడు తగ్గుతాయో తెలియదు. ఈ 2-3 రోజుల కూలి పోయినట్టే. నా నోట మన పడ్డదా? ఏంటి ఈయనంగా ఆయన పోతాడు, ఆయన డాక్టర్ సాబో ఎవరో పోతారు కదా, ఆయన పిలిచి సూది మంది వేసుకో మళ్ళా నొప్పులు చెప్పిన దిగుతాయి. బడికి పోతే చదువు అబ్బదాయే, అందులో వాడిని దండెత్తివి వీడిని దండెత్తివి. ఇంట్లో ఉండే ఉన్న పని చేయరంటే పని చేయవైతివి. నన్న బుద్ధి తెచ్చుకొని 10 మందిని కలుపుకుంటూ పోయే గుణం రావాలి. ఇక నన్న మంచిగా ఉంటానన్న, అయ్యో మంచోడు అని ఎవరన్నా ఎక్కడన్నా సంబంధం చూస్తానన్న. అదే కోస వచ్చింది నీతోటి. బయటికి పోతే 4 నానా తీరులు అంటాను. 35 ఏళ్ళ కొడుకైండు, 33 ఏళ్ళ కొడుకైండు. ఇగో ఈమె కూడా